భరత భూమి. ప్రతి అడుగులో దైవత్వం నిండిన ఆధ్యాత్మిక నిలయం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. ఇవి భక్తుల ఆశలు నెరవేర్చే దైవ వృక్షాలు. సతీదేవి పవిత్ర అవయవాలు పతించిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా వెలుగొందుతాయి. అలాంటి మహాపీఠాలలో శ్రీరాముడి పాదస్పర్శతో పవిత్రమైన ఒక దివ్య క్షేత్రముంది. అదే రామగిరి శక్తిపీఠం. వాల్మీకి మహర్షి వర్ణించిన రామాయణంలో వనవాస కాలంలో శ్రీరాముడు, సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి చిత్రకూట అరణ్యంలో ఎన్నో సంవత్సరాలు గడిపాడు. ఆ కాలంలోనే ఈ పవిత్ర స్థలంలో కొలువై ఉన్న అమ్మవారిని భక్తితో ఆరాధించాడని పురాణ గాథలు చెబుతున్నాయి. రాముని భక్తి తాకిన నేల దేవతాశక్తితో మరింత ప్రబలమైందని భావిస్తారు. రాముడు స్వయంగా పూజించిన గిరి కావడం వల్లే దీనికి రామగిరి అనే మహోన్నత నామం వచ్చింది. అందుకే ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు భక్తి ఉత్సాహంతో కలకలలాడుతాయి. ప్రతి శబ్దం రామనామమే అనిపిస్తుంది. ఈ శక్తిపీఠం స్థానం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నా చిత్రకూట్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన దైవ చిహ్నం ఉంది. మందాకిని నదీ తీరంలో సతీదేవి కుడి వక్షస్థలం పతించిందని విశ్వసించే ఈ స్థలం ఆధ్యాత్మిక ప్రకంపనలతో నిండిపోయి ఉంటుంది. ఆ గాలి కూడా మంత్రోచ్చారంలా అనిపించేంత పవిత్రత ఇక్కడ ఉంది. ఇక్కడి అమ్మవారు శివానిగా పూజలందుకుంటారు. ఆమెకు రక్షకుడిగా పరమశివుడు చండభైరవ రూపంలో కొలువై ఉంటాడు. శక్తి, శివతత్వాలు ఒకే చోట సమాహారమైన ఈ క్షేత్రం భక్తికి, ధ్యానానికి, ఆత్మశాంతికి కేంద్రంగా నిలుస్తుంది. ఈ పీఠాన్ని దర్శించిన వారికి జీవితంలోని బాధలు కరిగిపోతాయని, మనసులో కోరుకున్నది నిజమవుతుందని భక్తుల అచంచల విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటే పౌరాణిక మహిమ, ప్రకృతి సోయగం, ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కలిసిన ప్రాంతమే చిత్రకూట్.